రామాయణంలో మొదటి కాండం బాలకాండం. బాలకాండంలో ఎపిసోడ్ 1 వాల్మీకి మహర్షి గురించి తెలుసుకుందాం. వాల్మీకి మహర్షి పరివర్తన కథ. పరివర్తన అంటే మార్పు. కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం ఒక సౌందర్యమైన అడవిలో రత్నాకారుడు అనే దొంగ ఉండేవాడు. అతడు బలవంతుడు, ధైర్యవంతుడు, చతురుడు. అడవిలో ఎవ్వరు ప్రయాణించినా అతని పేరు వినగానే భయంతో వణికిపోయేవారు. అతడు చెట్ల వెనుక నుంచి బయటికి దూకి విల్లు ఎక్కుపెట్టి మీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేయండి అని గర్జించేవాడు. అయితే రత్నకారుడు క్రూరుడు కాదు, తన కుటుంబాన్ని పోషించడానికి ఇలాంటివి చేసేవాడు. అతడు దోచుకున్నదంతా భార్యాపిల్లలకు తెచ్చి పెట్టేవాడు. కానీ కాలక్రమాన ఇతరులకు చేసిన అన్యాయం అతని మనసు మూసింపజేసింది. అలా ఒకరోజు అడవిలో శాంతంగా నడుస్తూ వస్తున్న ఒక మహర్షిని రత్నాకారుడు చూశాడు. ఆ యోగి ముఖం శాంతితో కాంతితో నిండిపోయింది. అతడే నారద మహర్షి. రత్నాకారుడు విల్లు ఎత్తి గర్జించాడు. ఆగు, నీ దగ్గర ఉన్నదంతా ఇవ్వాలి, లేదంటే నీ ప్రాణం పోతుంది అని. నారదుడు భయపడలేదు. చిరునవ్వుతో, నా దగ్గర ఉన్నది ఇవ్వడానికి ఏమీ లేదు, బంగారం అసలే లేదు బిడ్డ, కానీ ఒక మాట అడగాలి. రత్నాకారుడు ఆశ్చర్యపడి, ఏమిటది? నారదుడు ప్రశాంతంగా అడిగాడు. నువ్వు ఈ దొంగతనాలు దోపిడీలు ఎందుకు చేస్తున్నావు? రత్నాకారుడు వెంటనే జవాబిచ్చాడు. నా కుటుంబం కోసం, వాళ్ళ కోసం నేను ఇదంతా చేస్తున్నాను అని అన్నాడు. నారదుడు మెల్లగా మళ్ళీ అడిగాడు. సరే, నువ్వు వాళ్ళ కోసం పాపం చేస్తున్నావు, అయితే వాళ్ళు నీ పాపంలో భాగస్వాములవుతారా? రత్నాకారుడు అయోమయంలో చూశాడు. అంటే అని అడిగాడు. నారదుడు చెప్పాడు, వెళ్ళి నీ వారిని అడుగు, నువ్వు చేసే పాపానికి వాళ్ళు పంచుకుంటారో లేదో అని. రత్నాకారుడు చింతిస్తూ ఇంటికి వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.